హలో హాయ్ అండి, నమస్తే. మనం ఈరోజు FA1K అనేది చూద్దాం 10th క్లాస్ది. ఓకే, మనకి 10th క్లాస్కి వచ్చేసరికి ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అడిగాడు, సుబహ్ సూరజ్ నికల్నే హీ ప్రకాష్. చూడండి, ఇక్కడ సూరజ్ దగ్గర అండర్లైన్ చేశారనమాట. సూరజ్ అంటే ఏంటి? సూర్యుడు. అవునా? సూర్యుడు అర్థంనిచ్చేది ఏటుంది ఇక్కడ? ఎస్, చూడండి, ఫస్ట్ది ఏంటి? సుబహ్, ఉదయం. అది కాదు కదా. నెక్స్ట్ ఏటుంది? సూర్య. కాబట్టి ఆన్సర్ ఏటవుతుంది? సూర్య. ఇది. నెక్స్ట్, పశు పక్షి కిస్ ప్రకార్ కా సమాస్ హై. మనం ఎప్పుడు కూడా కిందనే ఏమిచ్చాడు అనేది చూడాలి. పశు పక్షి కిస్ ప్రకార్ కా సమాస్ హై. పశుపక్షి ఏ సమాసం? ఇలా రెండేసి ఇచ్చారు అనుకోండి. పశుపక్షి మధ్యలోని ఇలా బ్రాకెట్ ఇచ్చారు అనుకోండి. ఈ మధ్యలోని బ్రాకెట్ ఇచ్చారు కదా, చూసారా? ఈ గీత అనేది ఇస్తే అది ఖచ్చితంగా ఏ సమాసం అవుతుంది? ద్వంద్వ సమాసం అనేది అవుతుంది అనమాట. సో ఇక్కడ ద్వంద్వ సమాసం ఎక్కడుంది? ఇక్కడ ఉంది. కాబట్టి ఇక్కడ టిక్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇది చూద్దామా. రేఖాంకిత్ శబ్దకో ఏం చేయమన్నాడు? విలోమ శబ్ద అనేది కనుక్కోమన్నాడు అనమాట. ఇక్కడ శబ్దం ఏంటి ఇచ్చాడు? నిరాశ. నిరాశ అంటే నిరాశ అని తెలుసు కదా. నిరాశకు ఆపోజిట్ ఏంటి? ఆశ. ఆశ అనే శబ్దానికి మీనింగ్ ఎక్కడుంది? ఇక స్టార్టింగ్లో ఉంది కాబట్టి దానికి మనం టిక్ చేస్తాం. నెక్స్ట్ది ఏమన్నా అడిగాడు? ఉపసర్గ ఏంటి అని అడిగాడు అనమాట. సుభాగ్యలోని ఉపసర్గ ఏంటి అని అడిగాడు. ఉపసర్గ అంటే ఏంటి? ముందు వచ్చే పదం అనమాట. సుభాగ్య అన్నప్పుడు సు ఒకటి, భాగ్య వేరేగా మనం పలుకుతున్నాం. కాబట్టి సు అనేది ఏంటవుతుంది? ఉపసర్గ అనేది అవుతుంది అనమాట. సో సుకి టిక్ చేస్తాం. నెక్స్ట్, దేహత్ జీవన్ కా సరల్ ఔర్ శాంత్ హోతా హై. ఇక్కడ దేహత్కి మీనింగ్ అడిగాడు. దేహత్ అంటే ఏంటి? గ్రామం అని అర్థం. గ్రామం మీనింగ్ వచ్చే పదం ఏంటుంది ఇక్కడ? ఎస్, గావ్. ఎక్కడుంది ఇది? ఇక్కడ ఉంది. కాబట్టి టిక్ చేయాలి. నెక్స్ట్ మన దానికి ఏమి ఇచ్చాడంటే పారాగ్రాఫ్ ఇచ్చాడు. పారాగ్రాఫ్ ఇచ్చి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి రాయమన్నారనమాట. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఆలస్యకో మనుష్యక శత్రు క్యోం కహా జాతా హై. ఓకేనా? ఎప్పుడైనా సరే ఫస్ట్ క్వశ్చనే చదివేయండి, తర్వాత పారాగ్రాఫ్లోకి వెళ్ళండి. అప్పుడు ఈజీ అయిపోతుంది అనమాట. ఇది ఎక్కడుంది? ఇక్కడ ఉంది చూడండి. ఆలస్య మనుష్యక సబ్సే బడా శత్రు హై క్యోంకి యహ్ ఉసే ఆగే బడ్నే సే రోక్తా హై. ఇక్కడ వరకు రాస్తే బిట్టి ఆన్సర్ కరెక్ట్గా ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? గద్యాంశమే కిస్కే మహత్వ పర్ జోర్. ఇది దేని గురించి వివరించింది? పరిశ్రమ గురించి వివరించింది. గద్యాంశకే అనుసార హమే అప్నే సమయ కా క్యా కర్నా చాహియే. ఏ విధంగా ఉండాలనుకుంటున్నారు? గద్యాంశ ప్రకారంగా సదుపయోగ కర్నా చాహియే. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? జో కఠినాయోం కో సామ్నా కర్తే హై జైసే క్యా మిలేగా. వాళ్ళకి ఏమి లభిస్తుంది? సఫలత. సి ఆన్సర్. ఓకేనా? మళ్ళీ మనకి హమ్ భారత్వాసి పోయం ఇచ్చాడు, దాన్ని బట్టి మనము రాయమని చెప్పాడనమాట. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చూడండి. పద్యమే తత్యదీప్ కిసే సంజానేకో కహా గయా హై. ఎవరికి తత్యదీప్ సంజాయితం? ఎస్, ఉల్జన్ మే ఉల్జే లోగోంకో. ఓకేనా? అది ఆన్సర్. కవి కిన్ లోగోं को यह दिखाने का बात करता है. ఏంటిది? ఎస్, సి ఆన్సర్. జో జీవన్ పథ్ సే జబ్ భటక్ రహే కో. వాళ్ళకి దారిని అనేది చూపిస్తారని అన్నారనమాట. కవికి అనుసార్ భారతవాసి దునియా కో క్యా బనాయింగే. ఫస్ట్ లైన్లో ఉంటుంది పావందాం బనాయింగే. यदि कोई व्यक्ति जीवन में सही मार्ग पर देते तो पद्यांश के अनुसार क्या किया जाना चाहिए. అప్పుడు ఏంటి? ఉస్కే సహీ రాహ్ దిఖానా చాహియే. ఉసి సహీ రాహ్ దిఖానీ చాహియే. ఇది బిట్స్ ఆన్సర్లండి. మిగతావన్నీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీకు తెలుసు. ఇవి మనం లెసన్లో చదువుకుంటాం అన్నమాట.